ప్రైజ్ ద లార్డ్. అందరూ రాత్రంతా ప్రశాంతంగా పడుకొని గాఢ నిద్రపోయి క్షేమంగా ఈ నూతన దినంలో మేల్కొన్నారండి. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే మన గొప్పతనం కానే కాదు, మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు అని మనందరికీ తెలుసు కదా. ఎందుకంటే ఎన్నో యాక్సిడెంట్లు, ఎంతో భయంకరమైన ప్రమాదాలు, అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఎంతో మంది యాక్సిడెంట్లో, తెల్లవారుజామున జరిగిన యాక్సిడెంట్లో మరణించారు. ఈ నూతన దినంలో వాళ్ళు లేరు అని ఎన్నో వార్తలు మనం చూస్తున్నాం. మరి మనం ఇంత క్షేమంగా ఉన్నామంటే ఎటువంటి అర్హత లేదు. మనం ఏ పాటి వారం అయినా సరే తండ్రి మన మీద జాలిపడి, మన మీద కనికరపడి, తండ్రి ఎంత జాగ్రత్తగా మనల్ని కాపాడి ఈ నూతన దినంలో మనల్ని ఉంచాడంటే అది మన గొప్పతనం కానే కాదు, మన అదృష్టం కానే కాదు. కేవలం దేవుని కృప. తండ్రి మన మీద జాలిపడి కనికరపడి మనకిచ్చిన ఈ దినాన తండ్రికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్దామా? దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం ప్రభా. భూమిని ఆకాశమును సృజించి దానిని ఏకరీతిగా పరిపాలిస్తున్న మా ఘనమైన దేవా, మీకే స్తుతి స్తోత్రం ప్రభా. మరి గడిచిన రాత్రంతా నా తండ్రి, మరి మేమింత భద్రంగా అంత గాఢ నిద్రపోయామంటే, ప్రశాంతంగా నిద్రపోయామంటే అది మేం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదు తండ్రి. కేవలం మీ కృప. మీరు కొనుకకుండా, నిద్రపోకుండా, కంటికి రెప్పలా మమ్మల్ని భద్రంగా కాచి కాపాడబట్టే తండ్రి ఏ పాటి వారం ప్రభా. మరి ఈ నూతన దినంలో మేమున్నామంటే అది మా గొప్పతనమో మా అదృష్టమో కానే కాదు తండ్రి. కేవలం మీ కృప, మీ జాలి, మీ దయ మా మీద ఉన్నబట్టే మాకన్నా గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు, మాకన్నా బలవంతులు, మాకన్నా మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వాళ్ళు ఎంతో మంది ప్రభా ఈ సమయం చూడలేక మరణించి ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. ఎంతో భయంకరమైన ప్రమాదాల్లో చిక్కుకొని ఉన్నారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. కానీ ప్రభా, వారికంటే మేము గొప్పవారం కాదు, వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదు. అయినా సరే మా మీద జాలిపడి కనికరపడి ఈ నూతన దినంలో మమ్మల్ని ఉంచిన దేవా, మీకే స్తోత్రం. ఏ పాటి వారం నా ప్రభా, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేమెంత, మా భక్తి ఎంత నా తండ్రి, అందును బట్టి మీకే స్తోత్రం ప్రభా. మరి ఈ దినమంతా ప్రభా మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మా తెలివితేటలతో చేస్తే అది సక్సెస్ అవ్వదు తండ్రి, కానీ మీరు మాతో ఉండి, మీరు మా ముందుండి ప్రభా మమ్మల్ని నడిపిస్తే ఖచ్చితంగా మేము చేసే పని సక్సెస్ అవుతుంది ప్రభా. మరి ఎవరెవరైతే ఈ ప్రార్థనను ఏకీభవిస్తున్నారో, ఎవరెవరైతే ప్రార్థన విన్నపాలు కలిగి ఉన్నారు ప్రభా, అవి నా దగ్గరకు వచ్చినాయి కాదు తండ్రి, మీ దగ్గరకు వచ్చినాయి. మీ పాదాల దగ్గర పెడుతున్నాం నా ప్రభా. బిడ్డల వైపు ఒక్కసారి మీద చూడండి. తగ్గింపు మనసు, తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు జీవితం, తగ్గింపు మాటలు ప్రతి ఒక్కరికి, మా అందరికి అలవాటు చేయమని అడుగుచున్నాం ప్రభా. గర్వం, అహంకారం అనేది మాలో నుంచి తీసివేయండి ప్రభా. అపనమ్మకం, అవిశ్వాసాన్ని మాలో నుంచి తీసివేసి మీ ఎడల పూర్తి విశ్వాసం, నమ్మకం ప్రభా మాలో కలిగించండి తండ్రి. మరి ఎవరైతే ప్రభా మరి యవనస్తులు ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ప్రతి ఒక్కరిని నా తండ్రి మీరు దర్శించండి ప్రభా. యవన కాలంలో మీ కాడిని మోయిట నరుడికి మేలు అని చెప్పిన దేవా, మరి యవన కాలంలో ప్రభా బిడ్డలు ఉన్నారు నా తండ్రి, కానీ లోకంలో పడిపోతున్నారు. కానీ యవన కాలంలో మీ కాడిని మోస్తే బిడ్డలకు ఎలాంటి మేలు కలుగుతుంది వాళ్ళకి తెలుసుకునే జ్ఞానాన్ని ప్రభా మీరివ్వండి నా తండ్రి. ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనం అన్నారు, వెర్రి వాళ్ళం నా ప్రభా. ఈ జ్ఞానమే గొప్ప అనుకుంటున్నాం, ఈ తెలివే మాకు శాశ్వతం అనుకుంటున్నాం. కానీ మీ దృష్టిలో ఈ లోకపరమైన జ్ఞానం వెర్రితనమే కదా తండ్రి. అది గ్రహించి ప్రభా మీకు లోబడి దీన మనసు కలిగి జీవించేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. అలాగే నా తండ్రి, చిన్న బిడ్డల గురించి ప్రార్థన చేస్తున్నాం. మరి నీ బాల్య దినములంతే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము అని చెప్పిన దేవా, బిడ్డల బాల్యంలో ఉండగా మిమ్మల్ని స్మరణకు తెచ్చుకునే కృపా ధన్యత బిడ్డల కాలం నేర్పించండి తండ్రి. బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. మీ హస్తాల్లో పెడుతున్నాం నా తండ్రి. మరి మేమెలా, మాకైతే తెలియదు తండ్రి బిడ్డలు ఎలా పెంచాలో, కానీ మీకు మీ హస్తాల్లో పెట్టిన తర్వాత ఇక మాకు ఆలోచన కూడా మాకు రానివ్వద్దు తండ్రి. మరి అలాగే ప్రభా, ఎవరెవరైతే నా తండ్రి మారు మనసు పొందాలని కుటుంబంలో ప్రతి ఒక్కరూ మారు మనసు పొందేలా ప్రార్థించమని అడిగారు నా తండ్రి. అవి నా దగ్గరకు వచ్చిన ప్రార్థన అవసరతలు కాదు తండ్రి, మీ దగ్గరకు వచ్చినాయి. మీ హస్తాల్లో పెడుతున్నాం, మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా.
ప్రతి ఒక్కరి హృదయాన్ని మీరు పట్టుకోండి. ప్రతి ఒక్కరి ఆలోచనలో మీరే ఉండాలి నా ప్రభ. ప్రతి ఒక్కరి చూపులో మీరే ఉండాలి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ మీ గురించే ఆలోచించాలి కానీ వాళ్ళ గురించి, వాళ్ళ సమస్యల గురించి, వాళ్ళ బంధువులు, వాళ్ళ చుట్టాల గురించి ప్రభ, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి కూడా వాళ్ళు ఆలోచించొద్దు. మీ గురించే ఆలోచించాలి. మరి మారు మనసు ప్రతి ఒక్కరిని మీరు పట్టుకుని నా తండ్రి వారికి ఎలా జీవించాలో, ఎలా మీ దారిలో నడవాలో, మీ హృదయానికి నచ్చేలా, మీ మనసుకు నచ్చేలా ఎలా జీవించాలో, మీకు సంతోషం కలిగేలా ఎలా బ్రతకాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో ప్రతి ఒక్కటి ప్రభు మీరే బిడ్డలకు నేర్పించండి నా తండ్రి. మీరు మీ ఎడల మీ కృపలో ఉంటే ఆ బెనిఫిట్స్ ఎలా ఉంటాయో బిడ్డలు గ్రహించేలా ఆ తెలుసుకునే జ్ఞానాన్ని ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి ప్రభు. మరి బిడ్డల సమస్యలు, బిడ్డల మనసులంతా సమస్యల వైపు కాదు ప్రభా, మీ వైపు తిరగాలి. నేనే ఏదో తప్పు చేసి ఉంటాను, ఏదో విషయంలో జారిపోయి ఉంటాను, ఏదో పని చేసి నా తండ్రి కోపం తెప్పించుంటాను, నా తండ్రి మనసు నొచ్చుకునేలా నేనే ప్రవర్తించుంటాను, అందువల్లే నాకు ఈ సమస్య అని ప్రతి ఒక్కరు గ్రహించుకొని ఆ తప్పు మనస్ఫూర్తిగా నా తండ్రి కన్నీటితో పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాలను ప్రభ ప్రతి ఒక్కరికి ఇవ్వండి. కఠినమైన హృదయాలు కరిగింపజేయండి నా ప్రభ. దీన మనసు కలిగించండి. ఆత్మలో దీనత్వం కలిగి ఎలా జీవించాలో, ఎలా కలిగి ఉండాలో మీరే మాకు నేర్పించి అలవాటు చేయండి ప్రభ. సాత్వికులు ధనులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అన్నారు. సాత్వికమైన మనసు ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి ప్రభా. దీర్ఘ శాంతంగా ఎలా జీవించాలో, సహనం ఓర్పుతో ఎలా జీవించాలో ఆ సహనాన్ని, ఓర్పుని ప్రతి ఒక్కరికి, మా అందరికి మీరే అలవాటు చేయండి. సిలువలో మీరైతే ఎలా సహించారో ప్రభా, ఎలా ఓర్చుకున్నారు, ఎలా నా తండ్రి ఓపికతో ఉన్నారు ప్రభా, ఆ ఓపిక, సహనం, ఓర్పు, సాత్వికమైన మనసు మా అందరికీ ప్రభా మీరే అలవాటు చేయండి నా తండ్రి. మీరు ఎలా అయితే ఎలాంటి మనసు కలిగి ఉన్నారో అలాంటి దీన మనసు మా అందరికి అనుగ్రహించండి ప్రభా. మరి ప్రతి ఒక్కరు ప్రభా సమస్య వచ్చినప్పుడు నా తండ్రి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏ విషయంలోనైనా మనుషుల వైపు చూడొద్దు. మనుషులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకున్నటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అని చెప్పిన దేవా, మిమ్మల్ని మాత్రమే ఆశ్రయించేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. అలాగే తండ్రి, బిడ్డలు హాస్టల్లో ఉన్నారు, భయపడుతున్నారు, బిడ్డలు ఎగతాళి చేస్తున్నారని ఏ తల్లి అయితే బాధపడుతుందో ఒక్కసారి ఆ తల్లి వైపు చూడండి, ఆమెతో మాట్లాడండి. అమ్మా నేనున్నానుగా తల్లి, నువ్వెందుకు బాధపడుతున్నావు, నువ్వెందుకు భయపడుతున్నావు, నీ బిడ్డకు నేనుంటాను కదా, ఎల్లవేళలా నేను కదా బిడ్డకు కాపుదల ఇచ్చేది, బిడ్డకి ఏమీ కాదు, ఎవ్వరు ఎగతాళి చెయ్యరు అని అతనితో మాట్లాడి ధైర్యాన్ని ఇవ్వండి ప్రభా. అలాగే ఎవరైతే దూరదేశంలో ఉన్నారో, మరి దూరంగా ఉన్నాము, మా కుటుంబాలు, మా బిడ్డలకి ఎవరు తోడు, బిడ్డలకి ఏదైనా అవసరాలు ఎవరు చూసుకుంటారు అని భయపడుతున్నారు తండ్రి, ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి. అయ్యా మీరెందుకు దూరంగా ఉన్నాము, ఒంటరిగా ఉన్నామని మీరెందుకు బాధపడుతున్నారు, భయపడుతున్నారు, నేనున్నాను కదా, సమస్తాన్ని చూస్తున్నా నేనున్నాను కదా, నేను మీ బిడ్డలకు, మీ కుటుంబాలకు తోడుగా ఉండేది నేనే కదా, మీకున్న అప్పులో తీరే మార్గం చూపించేది నేనే కదా అని ఒక్కసారి బిడ్డలతో మాట్లాడి ప్రభా వారికి ధైర్యాన్ని ఇవ్వండి. మీ మీద నమ్మకం, విశ్వాసాన్ని బిడ్డలకి ప్రభా కలిగించండి. వారితో మీరు మాట్లాడండి. నా తండ్రి మాకు తోడుగా ఉన్నాడు, నా తండ్రి నా కుటుంబానికి తోడుగా ఉన్నాడు, నా బిడ్డలకి తోడుగా ఉన్నాడు, వాళ్ళకి కావలసిన అవసరతలన్నీ తండ్రే చూసుకుంటాడు, ఇక మేమెందుకు టెన్షన్ పడాలి అని ప్రభా ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి ప్రభా. అలాగే ప్రభా ఎవరైతే గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నారో, ఆశ కలిగి ఉన్నారో వారందరినీ ఒక్కసారి మీరు దర్శించండి. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతూ ఉండుండొచ్చు, కానీ ప్రభా అయినా సరే వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి జరగకపోవచ్చు. కానీ ప్రభా మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా మీరు గర్భఫలాన్ని ఇస్తారు అనే నమ్మకాన్ని మొదట వారికి కలిగించండి. విశ్వాసాన్ని మొదట వారికి కలిగించి ప్రభా ఆ తర్వాత వాళ్ళ గర్భాన్ని తెరవండి. నా తండ్రి ఖచ్చితంగా నేను ముసలదాన్నైనా సరే నా గర్భాన్ని తెరుస్తాడు. బిడ్డలు నా తండ్రి బహుమానం నాకు ఇస్తాడు. నా తండ్రి ఇచ్చే బహుమతి కోసం నేను ఎదురు చూడాలి. ఇంకా నాకు ఓర్పు, సహనం అలవాటు అవ్వాలేమో, ఇంకా నేను సహించడం నేర్చుకోవాలేమో, ఇంకా నేను తండ్రి మీద విశ్వాసం బలపడాలేమో, అందుకే ఇప్పటి వరకు నాకు గర్భఫలం ఇవ్వలేదేమో, ఖచ్చితంగా నా తండ్రి ఇస్తాడు అని ప్రభా మీ వైపు తిరిగి మీకు మొరపెట్టిన తర్వాత ధైర్యం తెచ్చుకొని మీ మీద విశ్వాసంతో ప్రభా సంతోషంగా మీరివ్వబోయే బహుమతి కోసం ఆశగా ఎదురు చూసే హృదయాలను ప్రతి ఒక్కరిలో నింపండి నా ప్రభా.
బిడ్డలు నిరాశ నిస్పృహలో ఉండకూడదు. అవమానకరంగా మాట్లాడుతున్నారని మనుషుల వైపు వాళ్ళ దృష్టి ఉండకూడదు. ఆశగా మీ వైపు మీరిచ్చే బహుమతి కోసం ఆశగా ఎదురు చూసే సంతోషమైన హృదయాలను ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఎవరైతే నా తండ్రి మరి ఎంబీబీఎస్ సీటు కావాలని ప్రభా మరి ఆశపడుతున్నారు, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే నా తండ్రి. మరి బిడ్డలకున్న ఆశను బట్టి, కోరికను బట్టి వారి ఆశ ప్రభా మీరే తీర్చండి ప్రభా. నా మాట కాదు తండ్రి, మీ చిత్తమే జరగాలి ప్రభా. మరి ఆశతో ఉన్నారు, మరి ఆ సమస్య తీరిన తర్వాత వారు కావాల్సింది వారు పొందుకున్న తర్వాత నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతిరోజు మీరు చేసిన ప్రతి మేలు జ్ఞాపకం చేసుకొని మనస్ఫూర్తిగా మీకు కృతజ్ఞతలు చెప్పే హృదయాలను ప్రభా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి తండ్రి. ఎవరైతే ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కోసం చూస్తున్నారో, ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారో ప్రభా వారందరిని ఒక్కసారి మీరు దర్శించండి. వారికి ధైర్యాన్ని ఇవ్వండి, నమ్మకం విశ్వాసాన్ని బిడ్డలకి ప్రభా మీరు ఇవ్వండి. ఓర్పు సహనాన్ని ఇవ్వండి, పాజిటివ్ మైండ్ని ప్రతి ఒక్కరికి ఇవ్వండి. ఖచ్చితంగా నా తండ్రి నాకు ఉద్యోగం ఇస్తాడు. ఒకవేళ ఇది రాకపోయినా ఇంతకన్నా విలువైన ఉద్యోగాన్ని నా తండ్రి నాకు ఇవ్వబోతున్నాడు. ఖచ్చితంగా నా తండ్రి ఇస్తాడు. ఇక్కడ దాకా నన్ను చదివించాడు, ఇక్కడ వరకు నన్ను తీసుకొచ్చాడు, ఇక నుంచి ముందుకు తీసుకెళ్ళలేడా? ఖచ్చితంగా నా తండ్రి నన్ను తీసుకెళ్తాడు. నా సొంత తెలివితేటలతో వెళ్తే నేను వెళ్ళను, ఒక్క అడుగు కూడా నేను ముందుకు వెయ్యలేను. అదే నా తండ్రి మాట చొప్పున నేను నడుచుకుంటే, నా తండ్రి నాతో ఉంటే ఖచ్చితంగా నన్ను ముందుకు తీసుకెళ్తాడు. తీసుకెళ్ళకపోయినా పర్వాలేదు, నా దేవుడికి నేను దగ్గరైతే చాలు అని ప్రతి ఒక్కరు నా తండ్రి ఇదే ఆలోచన ప్రతి ఒక్కరి హృదయంలో మీరే నింపండి ప్రభా. అలాగే ఎవరైతే ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారి సొంత తెలివితేటలు కాదు ప్రభా, మీరిచ్చిన మీకు తోడు ప్రభా, మీరే బిడ్డలకు తోడుగా ఉండి ఎలా ప్రిపేర్ అవ్వాలో మీరే నేర్పించండి. ఈలోకపరమైన జ్ఞానం వెరితనం అన్నారు. వెరితనాన్ని ప్రభా మాలో నుంచి తీసివేసి ప్రభా మీ వైపు ఎలా తిరగాలో, మీ మీద ఎలా ఆనుకోవాలో, మీకెలా దగ్గర అవ్వాలో ప్రతి ఒక్కరికి మా అందరికీ నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. మేము చేసే ప్రతి పని సమస్తము మీ హస్తాల్లో పెడుతున్నాం. మరి మీ మనసు నొచ్చుకునేలా మేము ప్రవర్తించకుండా మా తోటి వారిని ప్రభా మా ప్రవర్తనతో మా మాటలతో బాధ పెట్టకుండా ప్రభా ఎవరైనా సరే మా వల్ల బాధపడి ఉంటే వాళ్ళకి ప్రభా మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని తగ్గింపు, మనసుని తగ్గింపు, జీవితాన్ని దీన మనసుని ప్రభా మా అందరికీ అనుగ్రహించమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.